Assalamu alaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఎస్, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌట్ ఏంటి అంటే వై ఐఎమ్ నాట్ అప్లోడింగ్ వ్లాగ్స్. ఎందుకంటే ఏమీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ మచ్ టు డూ ఇన్ మై డే. అండ్ చాలా బిజీగా ఉంటున్నాను ఫ్రమ్ మార్నింగ్ 5 o'clock నుంచి మై నమాజ్, మళ్ళీ ప్రిన్స్కి స్కూల్కి రెడీ చేయాలి, అదంతా. దెన్ ఐ హ్యావ్ టు ఫ్రెషన్ అప్ అండ్ గో ఫర్ వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఐఎమ్ డామ్ టైర్డ్ అయిపోతున్నాను. వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇట్స్ మై లంచ్ టైం తర్వాత ఇట్స్ మై నమాజ్ టైం. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు ఇలా రిలాక్స్ అవుతానే లేను, ప్రిన్స్ స్కూల్ నుంచి వచ్చే టైం. సో దిస్ ఇస్ హౌ మై డే ఈజ్ గోయింగ్ ఆన్. సో లైక్ నేను మహేష్కి వెళ్ళాను, ఆ వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఇలా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చేద్దామని. అండ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఇన్షాల్లా ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు వ్లాగ్ అండ్ అప్లోడ్ ఇట్ ఇన్షాల్లా. అండ్ సెకండ్ డౌట్ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు దట్ వై యామ్ ఐ స్టార్టెడ్ కవరింగ్ మై హెడ్. ఎందుకు కవర్ చేస్తున్నాను నా హెడ్ అని. మెనీ ఆఫ్ యూ డోంట్ నో దట్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిజాబ్. సో సమీరా మామ్ వ్లాగ్లో కూడా చెప్పారు దాని గురించి. సో అదనమాట. నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి నాకు తెలియదు. నా డ్రీమ్స్లో కూడా నేను అనుకోలేదు నేను వన్ డే హిజాబ్ ఫాలో అవుతానని. ఎస్, ఇట్స్ ఎ వెరీ టఫ్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. బట్ నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా యాక్సెప్ట్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఇన్షాల్లా ఐ విల్ ఫాలో దిస్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఇన్షాల్లా. సో అదనమాట. అండ్ థర్డ్ ఇంకొక వచ్చి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, మీ క్వశ్చన్స్ నా ఆన్సర్ అని. సో చాలామంది క్వశ్చన్ పోస్ట్ చేశారు. ఆ వ్లాగ్ నేను ఇంకా నేను క్వశ్చన్స్ పికప్ చేయలేదు. సో ఇన్షాల్లా మేబీ దిస్ మంత్ యూ ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్ మీ, ప్లీజ్ నా కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి ప్లీజ్ పోస్ట్ యువర్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు అల్హమ్దుల్లా ఐఎమ్ డన్ విత్ మై జోహర్ నమాజ్ అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు పికప్ యూసుఫ్ ఫ్రమ్ స్కూల్. అన్వర్ బ్రో బయటికి వెళ్ళారు, సో హీస్ బిజీ. సో ఐఎమ్ గోయింగ్ టు పిక్ హిమ్ అప్ ఫ్రమ్ స్కూల్. అండ్ మామ్ షూట్లో ఉన్నారు. సమీరా అండ్ అర్హాన్ ఆర్ టేకింగ్ న్యాప్. సో యా, లెట్స్ గో. వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకున్నాను. సో షబ్బే మెహరాజ్ వస్తుంది. ఇట్ విల్ బీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. అది ఏంటంటే స్పెషల్గా ఈ నమాజ్ ఆ నమాజ్ చదవాలని లేదు. బట్ ఈ బహానాతో వీ కెన్ బీ అవేక్, వీ కెన్ ఆఫర్ వాట్ ఎవర్ నమాజ్ ఇప్పటివరకు మనం ఏమైతే మిస్ అయ్యామో అన్ని నమాజ్ ఆఫర్ చేయొచ్చు, ఖురాన్ రిసైట్ చేయొచ్చు. దిస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు డూ అంటే ప్రేయర్స్లో. అండ్ అందరి కోసం ప్రే చేయండి. నేను మీ అందరి కోసం ప్రే చేస్తాను. మేక్ ష్యూర్ దట్ యూ ఆల్ రిమెంబర్ మీ అండ్ మై ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. సో యా, షబ్బే మ్యారేజ్ ఈజ్ ఆన్ 8th it seems. ఇప్పుడే నాకు పక్క కన్ఫర్మేషన్ అందరితో పక్క మజీద్లో, ఇంకా మా కజిన్ సిస్టర్ హూ ఇస్ హాఫిజీ ఖురాన్ తనకు కూడా అడిగాను. సో ఇట్స్ ఆన్ 8th it seems. సో ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 7th or 8th అని. సో 8th అనమాట. సో 7th నేను మెహందీ పెట్టుకుంటా. ఓకే, షబ్బే మ్యారేజ్ అనగానే ఎస్, రంజాన్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఇట్స్ వెరీ నియర్ అని అది ఒక హ్యాపీనెస్ అనమాట. సో yeah, eagerly waiting for the beautiful month inshallah. Ameen. And may Allah bless all of us with good health and peace andi, which is very 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 important. And actually Anwar bro friends to kalsi Udupi kellaru. It's a 15 hours from here by road. సో ఐ జస్ట్ లవ్డ్ హిస్ స్టోరీస్. ఒక్కొక్క అంటే హైవే సీన్స్ కానీ. సో బై రోడ్ మనం ట్రావెల్ చేస్తే అప్పుడు మనం అంతా అంటే ఆ జామకాయ తీసుకొని తినడం, యునో హ్యావింగ్ ద బండి ఐస్ క్రీమ్ అండ్ ఆల్, దట్స్ హౌ ఐ జస్ట్ లవ్ టు ట్రావెల్. రోడ్ జర్నీస్ అండ్ రోడ్ ట్రావెల్ ఆర్ ద బెస్ట్. ఏమంటారు? కరెక్ట్ కదా? ఓకే, ఐ జస్ట్ గాట్ ఒక చిన్న అండ్ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫ్రమ్ అర్బాస్. అదేంటంటే ఎస్, నాకు దిస్ లిటిల్ థింగ్స్ మ్యాటర్ అర్బాస్. నాకు ఇవన్నీ నిజంగా ఇట్ రియలీ మ్యాటర్స్ టు మీ. ఐ
అడిగానంటే అర్బాస్ ఎలాగో ప్రిన్స్ని పికప్ చేయడానికి వెళ్తున్నాం కదా, నాకు ఆన్ ద వే ఐ వాంట్ టు హ్యావ్ షుగర్ కేన్ జ్యూస్, గన్నేకా జ్యూస్ అని అడిగాను. సరే చూద్దాం అన్నాడు, కానీ హీ వాజ్ బిజీ ఆన్ కాల్, ఏదో వర్క్ ఉండి లేట్ అయిపోయింది మాకు. సో ఐ థాట్, నేను చెప్పాను వదిలే ఇప్పుడు ఈరోజు వద్దులే, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. ప్రిన్స్కి ఇంకా కొంచెం కోల్డ్ ఉంది, సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు హ్యావ్ షుగర్ కేన్ జ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం బండి నేను ఇక్కడ పార్క్ చేస్తాను, ఇప్పుడే వస్తానని దిగేసి వాళ్ళ ఫ్రెండ్తో తెప్పించాడు గన్నేకా జ్యూస్. ఇట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అర్బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ చిన్న చిన్న థింగ్స్, దిస్ లిటిల్ థింగ్స్ మ్యాటర్స్ అ లాట్ టు మీ. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి దీనికి ఇంత బిల్డప్, దీనికి ఇంత హ్యాపీగా అయిపోయారు నిజంగా అని అనిపిస్తుంది. బట్ సీరియస్లీ ఇట్ మేక్స్ మీ రియలీ వెరీ హ్యాపీ. అస్సలాము అలైకుం ప్రిన్స్. అస్సలాము అలైకుం అర్హాన్. ఎలా ఉన్నావు అర్హాన్? ఫోన్ వాచింగ్ ఫోన్. ఏమంటున్నావు? ఫోన్ క్యూట్ క్యూట్ మాటలు. ఫ్యాన్. ఓకే. అండ్ వావ్, నీ కార్ చూపించు, నీ కార్. అయ్యో, ఆ థింకింగ్ పొజిషన్. అలా థింక్ చేయాలా? ఇలా చిన్న దగ్గర ఇలా ఫింగర్ పెట్టి ఎలా? అల్లో, సో క్యూట్. అను ఏం నేర్చుకున్నారు స్కూల్లో? అయ్యయ్యో, అయ్యో, అరే అస్సలాము అలైకుం సమీరా గారు. వాట్సాప్ సుసు చేయించడానికి తీసుకెళ్తున్నా. ఇప్పుడు పుప్పు భతీజా టైం. ఇప్పుడు ఏంటిది? పంచింగ్ డాల్ఫిన్. పంచింగ్ డాల్ఫిన్. యా, ఓకే, బాయ్ అర్హాన్. आराम का है, इधर आओ. आराम का है, आराम का है. आराम का है, सी है, या है. అస్సలాము అలైకుం. సో అల్హమ్దుల్లా డన్ విత్ మై అసర్ నమాజ్. అండ్ ఇప్పుడే ఈ బిఫోర్ క్లిప్, దీనికన్నా ముందు ఒక చిన్న క్లిప్ వచ్చింది కదా, అది ప్రిన్స్ రికార్డ్ చేశారు. సో హియర్స్ మై జానిమాస్. అండ్ ఇది వచ్చేసి ప్రిన్స్ అండ్ అర్హాన్ కోసం. అంటే నేను నమాజ్ చేస్తే అప్పుడు ఇఫ్ దే ఫీల్ లైక్ కమింగ్ అండ్ సిట్టింగ్ అండ్ ఆఫరింగ్ నమాజ్, ఇలా వేసి పెడతాను. సో ఇఫ్ దే వాంట్ దిల్ కమ్ ఆఫర్ నమాజ్. మళ్ళీ ఇది ఫోల్డ్ చేసి బ్యాగ్ లాగా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ హౌ దే బిల్డ్ ద ఇంట్రెస్ట్ కదా, మనల్ని చూసి వాళ్ళు చదువుతారు. అందుకే. అస్సలాము అలైకుం. వాట్ ఈస్ దిస్? రెండు లైన్ డౌన్. వావ్, ఆటా బాయ్. इसमें डालो बेबी. అర్హాన్, 1 चपाती फॉर पप्पू प्लीज. श्योर बोलो. ओके. कैसे बनाते चपाती? दे नहीं डालो मम्मा. అంటే దాది ఏమని శాంసన గారు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ప్లీజ్. మీరు కూడా చెప్తారా? రోటీ తినండి బోలో ఫ్రెండ్స్, రోటీ తినండి బోలో. ప్రిన్స్ ఇప్పుడు ట్రేసింగ్ ఖురాన్ చేస్తున్నాడు. ట్రేసింగ్ ఖురాన్ ఫర్ బిగినర్స్. అస్సలాము అలైకుం. ఇట్స్ నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. అండ్ అల్హమ్దుల్లా డన్ విత్ మై ఫజర్ నమాజ్ చేసిన తర్వాత ఈవినింగ్ సూరజ్ చదువుతాను చూసారు కదా. అండ్ ప్రిన్స్ ఇస్ హియర్. ఈ జస్ట్ వోకప్స్. ఇట్స్ స్కూల్ టైం ఇప్పుడు. అండ్ మామ్కి ఈరోజు షూటింగ్ లేదు, బట్ హోల్ నైట్ మామ్ కాఫ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే కొంచెం నిద్ర పట్టింది. సో లెట్ హర్ స్లీప్ పీస్ఫుల్లీ. హోల్ నైట్ కాఫ్ చేస్తూ ఉన్నారు. సో
నైట్ నేను హిమాలయన్ గార్లిక్ ఇచ్చాను ఫర్ కాఫ్ విచ్ ఇస్ వెరీ గుడ్, అండ్ సిరప్ కూడా ఇచ్చాను కొంతసేపు తర్వాత, బట్ స్టిల్ అలాగే ఉంది. వన్స్ షీ వేకప్ ఐ నో ఇట్, దానికి హాస్పిటల్ తీసుకెళ్ళాలా లేకపోతే ఇంకా ఏమైనా డాక్టర్తో మాట్లాడి మెడిసిన్స్ చేంజ్ చేయాలా చూడాలి. ఇన్షాల్లా షీల్ బీ ఫైన్. ఎక్కడ చూసినా అక్కడ చాలామందికి నేను ఇది వింటున్నాను డ్రై కాఫ్ అని, సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ప్రిన్స్ స్కూల్కి వెళ్ళాడు అండ్ నేను ఇప్పుడు జిమ్కి రెడీ అవుతున్నాను. జిమ్కి రెడీ అవుతున్నప్పుడు సమీరా సడన్గా వచ్చి ఇది మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అని కవర్ ఇచ్చారు, అదేంటి అని చూడగానే ఐ వాజ్ ఇన్ టియర్స్. ఇట్ వాజ్ సడన్లీ ఏదో ఇమోషనల్ అయిపోయాను. ఐ ఫెల్ట్ రియలీ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. టియర్స్ ఉండే నా ఐస్లో. ఎస్, అది ఏంటంటే షీ గిఫ్టెడ్ మీ దిస్ బ్యూటిఫుల్ హిజాబ్స్. ఇది సో ఇది యుఎస్ నుంచి తెప్పించి ఇచ్చింది నాకు. సో షీ it means a lot. I mean, now getting hijab as a gift is really a very big thing, and it's a blessed. Hijab word anagane oka, I don't know, I feel so emotional and blessed anamata with the happiness obviously. So thank you so much Samira for you just, it's for this surprise, you made my day. Alhamdulillah. సో దీస్ ఆర్ ద హిజాబ్స్ విత్ మ్యాచింగ్ క్యాప్స్ కూడా. హెడ్ క్యాప్ వేసుకొని దానిపైన ఈ స్కార్ఫ్ అనమాట. ఆల్రెడీ నేను ఒకటి వేసుకున్నాను, మీరు చూసారు కదా. సో యా బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సమీరా. అస్సలాము అలైకుం సమీరా గారు. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू. कैफल हाल? కేఫల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిజాబ్స్. అండ్ మీకు ఒక మాట తెలుసా, ఈ వ్లాగ్ నిన్న స్టార్ట్ చేశాను నేను. సో నిన్నటి నుంచి ద ఫస్ట్ థింగ్ నేను ఎలా స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ అంటే, చాలా మంది అడుగుతున్నారు వై ఐ కవరింగ్ అప్ మై హెడ్ అని. అలా స్టార్ట్ అయింది అబౌట్ హిజాబ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అంటే చూడగానే నాకు ఒక ఇమోషనల్ అయిపోయాను, హ్యాపీ టీయర్స్ ఉండే. ఇగో వీడి ఇక్కడ నవ్వుతున్నాడు. వై ఆర్ యూ లాఫింగ్ मैन? बालों को क्या कर लिया? एक्टिंग है ये तो स्क्रीनशॉट लेना है. हाँ सुबह इन्हों थे, तुम थे जब मम्मी उनको बता रहे थे. नहीं ఏం చేసుకున్నారు బస్. గుడ్ బాయ్ లాగా జిమ్కి వస్తాడు. వీక్లో ఓన్లీ 1 or 2 days. 3 दिन हो गया मैं आके, आज चौथा शायद. టుడే సెకండ్ డే. గో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా అర్బాస్ హెయిర్కి ఏం చేసుకున్నారో తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్, ఏ ఛానల్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, సమీరా శ్రీ వ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో చేస్తే చూడలేదు ఫ్రెండ్స్, అందుకే తెలుగులో. तो बोलो 3 भी करो, एक में आता है सब बोलो. అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయండి. దేనిలోనే రావచ్చు బంపర్. మీరు యూఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి మా వాళ్ళు అడుగుతున్నారు, వీ వాంట్ టు సీ అన్వర్ బ్రో ఇన్ బ్లాగ్. వచ్చేసారు, వర్కౌట్ చేద్దామని వచ్చారు. జిమ్ చిన్నగా ఉందని చెప్పి హస్బెండ్ ని చూడగానే ఇంకా ఎనర్జీ వచ్చేసింది. హస్బెండ్ ని చూడగానే ఇంకా జోష్ వచ్చేసింది. జోష్ రాలేదు, జోష్ పోయింది. వస్తుంది సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే. నేను ఎప్పుడు మా వాడిని సర్ప్రైజ్ చేయండి అని చెప్తా. నేను బ్లాగ్ చేసేటప్పుడు సర్ప్రైజ్ చేయకుండా వాళ్ళ చెల్లె బ్లాగ్ చేసేటప్పుడు సర్ప్రైజ్ చేయడానికి. జిమ్ చూడడానికి బాగా చేద్దాం. బాయ్ బాయ్. So that shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks. I'ma take you to the. Done with our workout. ఎలా ఉండే? అక్కడ తీస్తే తెలిసేది ఎలా ఉంటుంది. అప్పుడు మొత్తం మారిపోయింది, ఏం చేయనట్టుంది కానీ బాగా చేశాం. అవును బాగా చేసాం. సార్ బస్
చూడండి, అందరు చూడండి, అసలు ఏంటిది ఇది? వాటర్ బాటిల్ డ్రమ్మా, అసలు ఏంటి చెప్పండి కామెంట్ సెక్షన్ బాక్స్ లో. దీంతో పాటు ఇది 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 కూడా సమీరా, ఒకటి. ఇది అర్హాన్. సమీరా అర్హాన్ అంట వీళ్ళిద్దరు. ఏంటమ్మా ఇది? కొత్త వాటర్ బాటిల్ ఒకసారి చేతిలో పట్టుకోండి. సైడ్ ఈ రూమ్ ఆ రూమ్ కి రూమ్ ఇలా స్టాండ్ పట్టుకొని అట్లా వెళ్ళాలన్నమాట. దాని అంటే బిల్డప్ సోపులాడి. మీరు ఇప్పుడు కమెంట్లు చేయకండి, నేను నాకు చెప్పుకుంటే బాగుంటుంది, మీరు చెప్తే బాగోదు. సో మీరు అలా ఎన్ని చెప్పండి. లీటర్స్ అది? ఇది 3 లీటర్స్, ఇది 1 లీటర్, టోటల్ 4 లీటర్స్. ఇలాంటిది ఇంకోటి ఉంది, అది కూడా నింపుకొని పెట్టుకుంటా. ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్ అన్ని పక్కన పెట్టేస్తా. సో సీక్రెట్ బిహైండ్ హర్ బ్యూటీ అండ్ స్కిన్ ఇస్ దిస్. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ గైస్. సీక్రెట్ బిహైండ్ మై బ్యూటీ ఏది పక్కన పెడితే ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. వెరీ 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 అస్సలాము అలైకుం మమ్మీ. వాలేకుం అస్సలాం. సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. నేను పొద్దున నమాజ్ తర్వాత చెప్పాను వాళ్ళకి దట్ హోల్ నైట్ యు వర్ కాఫింగ్. సో అసలు టోటల్గా అంటే 5 days నుంచి అసలు రెస్ట్ కూడా లేదు, నాన్ స్టాప్గా పని చేస్తున్నాం. అండ్ వన్ సైడ్ థ్రోట్ బాగా నొప్పి యాక్చువల్లీ, అండ్ కాఫ్ అండ్ వైరల్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. అండ్ Dry దిస్ టైమ్ ఐ cough. డిసైడెడ్ మెడికేషన్ కాకుండా ఇంట్లో హోమ్ రెమెడీసే చేయాలని డిసైడ్ అయ్యి, బికాజ్ లాట్ ఆఫ్ మెడికేషన్ అయిపోతుందని. సో దేవుడి దయ వల్ల పని చేస్తుంది, అండ్ న్యాచురల్లీ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం టు హీల్. కాబట్టి మనం కూడా ఓపిక కొంచెం తట్టుకోవాలి అంతే. ఓకే, అదే మీ హెల్త్ అప్డేట్ ఏంటి, ఎలా ఉన్నారని. సో కంటిన్యూస్ షూట్లో బిజీగా ఉన్నారు మమ్మీ. అందుకే నేను కూడా బ్లాగ్స్ చేయలేకపోతున్నాను. యా, అంటే shooting, అందరు అడుగుతున్నారు. లేదు బికాజ్ ఐఎమ్ కంటిన్యూస్లీ వర్క్ లో ఉన్నానండి. 5 o'clock నా డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ వీక్ ఈగర్లీ అందరు వెయిట్ చేస్తున్నారు మండే థర్స్డే ఎందుకు వ్లాగ్ వస్తలేదని. యాక్చువల్గా టైం ఉండట్లేదండి. 5 o'clock నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను. అంటే మా డే స్టార్ట్ అయిపోతుంది. నేను లేచి స్నానం చేసి నమాజ్ చదివి మేకప్ వేసుకొని టకటక 6:30 కల్లా స్టాఫ్ వస్తారు, బయలుదేరిపోతా. ఫిలిం సిటీ ఆర్ఎఫ్సి అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికే గంట పడుతుంది. అక్కడికి వెళ్ళగానే హడావుడి షూటింగ్ బ్లాగ్స్ ఎవరు మంచిగా లాస్ట్ టైం పోస్ట్ అయితే ఎక్కువ చూడలేదు. సో అందుకే నాకు షూటింగ్ బ్లాగ్స్ చేయాలని, నాకు చూడట్లేదు కదా అనేసి ఒక ఇది. పోనీ ఇంటికి వచ్చేసరికి నేను అక్కడ నుంచి 6:37కి బయలుదేరుతున్నాను. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయిపోతుంది. ఒక్కొక్కసారి 8 o'clock, 7 o'clock వచ్చినా ఆ టైంకి అందరు ఎక్కడ వాళ్ళంతా సర్దుకొని పడుకుంటూ ఉంటారు. ఆ టైంలో నేను అంత టైర్డ్ అయ్యి వచ్చి స్నానం చేసి 2 ముద్దలు తినేసరికి నేను డౌన్ అయిపోతా, ఎనర్జీ అంతా. ఇంకా అంటే టైం కౌంట్ చేస్తూ ఉంటాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం కావాలి అన్నీ చూసుకొని బయలుదేరాలి అని. సో ఉన్న కాస్త టైంలో వ్లాగ్ రికార్డ్ చేయడం కుదరట్లేదు నాకు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్నా నేను, కానీ నేను బయటికి వెళ్ళే పని వదులుతలేడు. అవును, వాడు చూడగానే పాపం సరిగ్గా వాడు కూడా చూడగానే వదలట్లేదు నన్ను పొద్దు నుంచి. సో వాడి కోసం నేనే వండాను ఈరోజు. నేను ఇంకా వీళ్ళందరూ నేను లేకపోయేసరికి సరిగ్గా తినరు, ఎవరు వండినా. ఈయన చేస్తారు ఒక్కొక్కసారి, మా హెల్పర్ కూడా తను కూడా చేస్తుంది. ఎప్పుడైనా అందరు చేస్తారు, కానీ వాళ్ళు ఏంటో కానీ దే ఆర్ నాట్ హ్యాపీ ఈటింగ్ అనమాట. సో అందుకని వాళ్ళ కోసం ఈరోజు నేను వండి చేసి మళ్ళీ నేను 11:30 బయటికి వెళ్ళి వచ్చేసరికి నాకు 3 అయిపోయింది. ఇప్పుడు వచ్చి కొంచెంసేపు ఇలాగ కూర్చోబెట్టి వీడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇదిగో ఇలా వీళ్ళందరూ ఇప్పుడు నా చుట్టూ ఉంటారు ఈరోజు. ఇవన్నీ చూసుకొని చేసుకొని మళ్ళీ చేసేసరికి సాయంత్రం అయిపోతుంది. బట్ హోప్ఫుల్లీ ఇన్షాల్లా కొంచెం నా హెల్త్ కూడా కొంచెం ఓకే అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తాను. ఇన్షాల్లా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ. బట్ యు ఆల్ షుడ్ ప్రామిస్ దట్ యు హ్యావ్ టు సీ మై వ్లాగ్స్. షూర్ దే విల్. మీరు అప్లోడ్ చేయండి, చూడకపోతే అప్పుడు చెప్పండి. హాయ్ అర్హాన్, సబ్కు హాయ్ కరో. ఆస్తం మీరు అందరూ ఎలా ఉన్నారు? अल्लाह कितना कुछ बोल दे, जरा जोर से बोलो. बैठो बाय. अच्छा लोग को बाय बोल के जो. बाय बाय हीरा. बाय बाय बाय. हाय बाय. बाय. ओके बाय एवरीबॉडी. पकड़ना. श्योर. आई मेरी चन. Bye. So alhamdulillah mom is feeling much better. Rest తీసుకుంటే she'll be completely okay. And చాలా మంది ఫుల్ డే వ్లాగ్ విత్ ప్రిన్స్ అండ్ అర్హాన్ అని అడుగుతున్నారు. ఇన్షాల్లా అది కూడా చేస్తాను. అండ్ ఐ హోప్ ఫ్రమ్ హియర్ ఐ కంటిన్యూ టు అప్లోడ్ వ్లాగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఐ హోప్ మీ అందరికీ ఇది క్యూట్ క్రేజీ వ్లాగ్ నచ్చింది. And I hope now ఇప్పుడు అర్థమైంది అందరికీ that why I'm covering up my head. And as I said to Samira that starting of the vlog was about hijab and
తను ఈ వ్లాగ్లో ఇలా వచ్చి నాకు సర్ప్రైజ్ చేయడం విత్ హిజాబ్స్, దట్ వాస్ సో బ్యూటిఫుల్. సో Alhamdulillah, blessed. So if you like this vlog, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you on the next vlog. Till then, take care, Allah Hafiz. Bye bye.